అయ్యి వంశీ చేతులు తీయాలి అందరిది. నువ్వు కూడా నికాల్ దాపే మొత్తం 53,000 వచ్చినాయి. 53,000 వచ్చినాయి. 4 నెలల దాకా మన చెప్తూనే ఉంటాడుగా, ఈయనకి బియ్యం కూడా ఇవన్నీ పంపిస్తాం. ఓకేనా? అవి కూడా ప్రయత్నం చేసి 4 నెలలు చేసి పంపిస్తాం. సాయంత్రం ఇదే టైంన సోమ చంద్రశేఖర్ గారు నాకు ఫోన్ చేసి వారి తండ్రి గారికి ప్రమాదవశాత్తు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, దానిలో భాగంగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. మేము స్వయంగా వారి దగ్గరికి వచ్చి, వారి తండ్రి దగ్గరికి వచ్చి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తర్వాత, డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత వారికి ఒక 50,000 రూపాయల ఆపరేషన్కి ఖర్చులు కావాలని వస్తుంది. వాళ్ళు చాలా ఆర్థిక పరిస్థితి పెట్టుకునే పరిస్థితిలో లేరు. దానిలో భాగంగా నిన్న మాకు సంప్రదించడంతో నేను ఒక సోషల్ మీడియా ద్వారా నా ఫ్రెండ్స్ అందరి ద్వారా అందరం కలిసి ఈ అమౌంట్ మొత్తం వసూలు చేయడం తెలిసింది. ప్రతి ఒక్కరికి కూడా వారి ఆర్థిక సహకారానికి 24 గంటల్లో వారికి ఒక 53,000 రూపాయలు మేము అందించగలిగినామంటే అది మాకు ఇక్కడ జరిగిన విషయం బాధాకరమైన, మా వెనక ఉండి మమ్మల్ని నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా వారి పేరున చేతులు జోడించి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇది 53,000 సమస్య కాదు, ఇది బీద ఆరవేశుడికి కానీ ఎవరికైనా ఆపదలో ఉన్నామంటే మేము తప్పకుండా ముందుంటాం అనే విషయాన్ని చాకచక్యంగా అందరూ కూడా ప్రదర్శించి ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. వీరి కుటుంబానికి ఎప్పుడు కూడా ఈ 4 నెలలు అతను తిరిగి లేవలేడు కాబట్టి మేము ఈ 4 నెలలు కూడా వారిని హక్కున చేర్చుకుంటామని కూడా మేము అందరూ కూడా చెప్తున్నాము. మాకు పిలవగానే ప్రతి ఒక్కరు కూడా స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను. మీరు ఇలానే ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. మా విన్నపాన్ని అందుకొని కూడా ఇమ్మడి సోనర్సే గారు 11,000 రూపాయలు, కొండా లక్ష్మయ్య గారు 5,000 రూపాయలు, కర్ణాటి సీన్ గారు 3,000 రూపాయలు పెద్ద ఎత్తున వీళ్ళు ముందుండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆరవేశులకి కానీ ఇంకెవరికైనా కానీ మమ్మల్ని విషయం తెలియజేస్తే ఇబ్బందులు ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా మా వంతు సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. నిన్న చంద్రశేఖర్ అనే వ్యక్తి లీలా వంశీకి ఫోన్ చేస్తే 33వ వార్డు అధ్యక్షుడైన లీలా వంశీ వెంటనే సత్వరం స్పందించి వాసవి క్లబ్, కోదాడ, మోతే, సూర్యాపేట అన్ని వర్గాల వారికి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి నిరంతరం రాత్రి వారికి కూడా 24 గంటలు ఆయన నిజంగా చెప్పాలంటే నిద్ర వేయలేదు, కానీ దీని గురించి శ్రమించి వేసిండు. ఈ యొక్క మొత్తము ఏదైనా కూడా ఏదైనా కోత క్రియేట్ అనేది వస్తే మాత్రము ఆ తమ్ముడు వంశీగా దక్కాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ప్రతి నిమిషం ఆయన ఎప్పుడైనా కూడా ఆరవేషన్కి ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా స్పందించడానికి రెడీగా ఉండడం చెప్తున్నాము. థ్యాంక్ యూ.